అమ్మా చెల్లెమ్మా, అర్జెంటుగా 10,000 కొట్టమ్మా. ఎందుకన్నయ్యా? ఇంకా ఎందుకంట పెట్టమ్మా, లాస్ట్ రౌండ్ ఆల్రెడీ మనమే మెజార్టీలో ఉన్నాం. గెలుపు మనదే అమ్మా. బ్యాండ్ మేళం, టపాసులు, పూలదండలు అన్ని పొరమైన చూచేస్తాను. నువ్వు గెలిచిన వెంటనే అడవాడు చేయాలి కదా. అలాంటివేం వద్దన్నయ్యా. అదేటమ్మా? ఈ పోటీలో అమ్మ గెలవాలనుకుంది. అవతల వాళ్ళు ఓడిపోతే తన గెలుపుని చూపించుకోవాలనుకోలేదు. ఫైనల్ గా అన్ని రౌండ్లు ముగిసేసరికి 23వ వార్డు అభ్యర్థిగా శ్రీమతి లలిత విష్ణు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావురా? ఇంకా ఏం వినాలి? ఫైనల్ రౌండ్ వచ్చేసరికి శ్రీమతి లలిత అని మొదలు పెట్టారు. వినపడలేదా? ఇంకా ఎందుకు ఇక్కడ? అపోజిషన్ పార్టీ శ్రీమతి లలిత ఇండిపెండెంట్ గా పోటీ చేసిన శ్రీమతి అన్నపూర్ణ గారితో 25 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 23వ వార్డు అభ్యర్థిగా ఇండిపెండెంట్ అభ్యర్థి శ్రీమతి అన్నపూర్ణ గారు 25 ఓట్లతో గెలిచారు. అత్తయ్య గెలిచింది. అల్లుడు రే విష్ణు, అమ్మ గెలిచిందిరా. అమ్మ గెలిచింది నాన్న, అమ్మ గెలిచింది. ఏ బాలు, లాస్ట్ మినిట్లో ఎలా జరిగిపోయిందండి చెల్లెమ్మా? లాస్ట్ టైం వరదలు వచ్చినప్పుడు మన కాలనీలో ఉన్న 4 వీధుల్లోనూ అందరికీ తన చేతులతో వంట చేసి 10 రోజుల పాటు అన్నం పెట్టిందిరా మీ అమ్మ. అన్నం తిన్న కృతజ్ఞత వాళ్ళిలా చూపించుకున్నారు. లలిత, అది నేను చూసుకుంటానులేండి నాన్న, మీరుండండి. అమ్మా పద. ఏదో అనుకున్నాం, ఇది మనకు వర్కౌట్ కాలేదు. అంజీ, మా చెల్లెమ్మ గెలిచేసిందిరా బావా. అన్నపూర్ణ గెలిచేసింది బావా, గెలిచేసింది. హలో, ఎప్పటి వరకు అక్కడ ఉన్నావు కదా నువ్వు? సడన్ గా ఇటు వచ్చింది కదా. అన్నపూర్ణ సెల్లెమ్మకి జిందాబాద్, అన్నపూర్ణ సెల్లెమ్మకి జిందాబాద్, అన్నపూర్ణ సెల్లెమ్మకి, అన్నపూర్ణ సెల్లెమ్మకి. చెప్పండి చెప్పండి. అన్నపూర్ణ సెల్లెమ్మ గెలిచింది, అన్నపూర్ణ సెల్లెమ్మ గెలిచింది. 42వ వార్డులో తుది ఫలితాలు విడుదలయ్యే సమయానికి ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ బాపినీడు గారు ప్రత్యర్థి చేతుల్లో ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఈ వార్డులో మా క్యాండిడేట్కే అనుకుంటే ఏకంగా మా బావ కూడా తడుగుడేసేసారా జనాలు. చైర్మన్ బాపినోడు ఓడిపోయాడంట్రా. ఆ వార్డులో మనోడే గెలిచాడంట. చూశారు కదా బాపినీడు గారు, వంట చేసుకునే మనిషికి పాలిటిక్స్ ఏం తెలుసు అన్నారు. చూశారు కదా, గెలుపొచ్చింది. అధికారం ఉంది కదా అని చెప్పి కాలర్ ఎగరేశారు. ఇప్పుడు మీకు గుండు 0 వచ్చింది. నీతో ఛాలెంజ్ చేయడమే కాదు, తన ఛాలెంజ్ ని నిలబెట్టుకుంది మా వదిన. తర్వాత తను చెప్పినట్టు మీ కోసాలు కదిలించడమే లేటు. ఎదురు చూస్తూ ఉండండి. మావయ్య, ఈ విషయం వెంటనే అన్నపూర్ణ అత్తయ్యకి చెప్పాలి. అత్తయ్య ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి? అమ్మకి చేద్దాం. చెప్పరా బాలు. అమ్మా, అత్తయ్య ఫోన్ ఎత్తడం లేదేంటి?
తను బయట ఉందిరా. అన్నయ్య ఇంతకీ ఎలక్షన్ రిజల్ట్స్ ఏమయ్యాయిరా? అది చెప్పడానికే ఫోన్ చేశానే. మన అన్నపూర్ణ అత్తయ్య గెలిచింది. రామచంద్ర, మన అన్నపూర్ణ గెలిచిందా? బాలు, నువ్వు చెప్పేది నిజమేనా? అబ్బా నిజమేనమ్మా. అందుకే ఈ విషయం అర్జెంటుగా అత్తయ్యకి చెప్పాలి. నువ్వు అత్తయ్యకి ఫోన్ ఇవ్వు. వదినా, వదినా. అన్నపూర్ణ, అన్నపూర్ణ, ఓసారి ఇలారా. ఏంటత్తయ్య, ఏమైంది? అన్నయ్య ఫోన్ చేశాడు, నీతో మాట్లాడాలంట. అమ్మ ఫోన్ ఇదిగో, తీసుకో వదినా. హలో బాలు. అత్తయ్య, నువ్వు మాకు పార్టీ ఇస్తున్నావా చెప్పు. పార్టీయా? అవును, గ్రాండ్ గా నువ్వు మాకు పార్టీ ఇవ్వాలి. దేనికిరా? దేనికంటావేంటి అత్తయ్య? ఇక్కడ ఎలక్షన్స్ లో నువ్వే గెలిచావు. నువ్వు మన 23వ వార్డు కౌన్సిలర్ అయిపోయావు అత్తయ్య. నువ్వేంటి అత్తయ్య, నువ్వేంటి ఏం మాట్లాడడం లేదు? ఓ, ఆనందంతో మాటలు రావడం లేదా? అంటే లలిత ఓడిపోయిందా? అత్తయ్య, ఒకరు గెలవాలంటే ఇంకోరు ఓడిపోవాలి కదా అత్తయ్య. అయినా చిన్న అత్తయ్యకి నీకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదులే. ఒక 25 ఓట్ల తేడాతో నువ్వు గెలిచావు అంతే. తనకి మిస్ అయింది అంతే. తను అక్కడే ఉందా? ఫైనల్ రిజల్ట్స్ రాగానే బాధతో వెళ్ళిపోయింది. సరే అత్తయ్య, మేమందరం ఇంటికి వచ్చేస్తున్నాం. ఉమ్. ఏంటి, నువ్వు గెలిచేవని ఆనందపడకుండా ఆ లలిత ఓడిపోయిందని బాధపడుతున్నావు? అదే లలిత వదిన గెలుచుంటే ఈ పాటికి పెద్ద హడావిడి చేసుండేది, తెలుసా వదినా? అవును, నాకు విలువుంది, నాకు పదవి వచ్చిందని చెప్పి నిన్ను చూసి కాలరెగరేసేది. చూడొదినా, నువ్వు గెలిచావని చెప్పి చిన్న వదిన ముందు సంబరాలు చేయమని మేము అడగడం లేదు. కానీ గెలిచిన ఆనందాన్ని దూరం చేసుకోవద్దు అంటున్నాం. అన్నపూర్ణ, హోసే, ఈ ఆనందం మనం సెలబ్రేట్ చేసుకోవాలి. బాలు వాళ్ళు వచ్చేసరికి ఒక మంచి స్వీట్ రెడీ చేయి. సరే అమ్మా. ఆ. దా.